హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని 4 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సురానా గ్రూప్ చైర్మన్ దేవేందర్ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. బోయిన్పల్లిలోని ఇల్లు, సురానా అనుబంధ సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11.62 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. సురానా ఇండస్ట్రీస్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్, ఆర్యవన్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీతో పాటు మరో కంపెనీలోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. దీంతో ఆర్యవన్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులు బోయిన్పల్లిలోని సురానా చైర్మన్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధుల్ని ఈడీ విచారిస్తోంది. మరోవైపు ఏకకాలంలో సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్ లో 2 టీంలతో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లోనే కాకుండా చెన్నైకి చెందిన కంపెనీల్లోనూ ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న సురానా ఆ రుణాన్ని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సురానా గ్రూప్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. సురానా సంస్థకు అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్, ఆర్యవన్ రెన్యూవబుల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు సురానా గ్రూప్ చైర్మన్ దేవేందర్ పై ఆరోపణలున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి కేసులో ఈరోజు సురానా గ్రూప్స్ తో పాటు మరోవైపు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు తన ఎండీ అదేవిధంగా చైర్మన్ నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేస్తున్నారు. సురాన్ గ్రూప్ సంబంధించిన దాంట్లో విషయంలో గతంలోనే సిబిఐ అధికారులు సైతం కేసు నమోదు చేసుకుని జరిగింది. దాదాపు ఇప్పటికే ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈసీఆర్ కింద అటు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన దానిపై పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో సూర్య సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన విషయంలో దాదాపు సురాన్ కంపెనీ విషయంలో దాదాపు 11.65 కోట్లు ఇప్పటికే సీజ్ చేసింది. ఆస్తులను మొత్తం కూడా జప్తు చేశారు ఈ అధికారులు. ఈ రోజు ఏకకాలంలో మొత్తం 4 ప్లేసెస్ లో అటు హైదరాబాద్ తో పాటు చెన్నై, అదేవిధంగా జూబ్లీస్, అదేవిధంగా మాదాపూర్ తదితర ప్రాంతాల్లో మొత్తం 4 ప్లేసెస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం బోయినపల్లి నివాసంలో ఉన్నాం. ఈ బోయినపల్లి నివాసంలో కూడా ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. కొద్దిసేపటిమే సురాన్ గ్రూప్ డెవలపర్స్ సంబంధించిన కంపెనీ ఎండీ దేవేందర్ నివాసంలో మరోవైపు ఆ కంపెనీకి సంబంధించినటువంటి నివాసాల్లో, కార్యాలయంలో మాత్రం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. బోయినపల్లిలో ఉన్నటువంటి ఈ సురాన్ గ్రూప్ సంబంధించినటువంటి అనుబంధ ఇళ్లలో కూడా డబ్బులు మళ్లింపు సంబంధించిన విషయంలో కావచ్చు ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి సూర్య డెవలపర్స్, ఆర్యవన్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ, మరొక కంపెనీ షెల్ కంపెనీస్ కూడా సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు లోన్లు తీసుకుని చెన్నైకి సంబంధించినటువంటి కొన్ని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి నేపథ్యంలోనే గతంలో అటు బోయినపల్లి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సురాన్ గ్రూప్ సంబంధించిన కంపెనీతో పాటు మరోవైపు ఆర్యవనబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు మరోవైపు తన డైరెక్టర్ల నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బోయినపల్లిలో ఉన్నటువంటి సురాన్ గ్రూప్ ఎండీ దేవేందర్ నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలో బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి రుణాలు ఎగ్గవేసి షెల్ కంపెనీస్ ద్వారా పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కోట్ల రూపాయలు తీసుకుని ఈ డబ్బులు మొత్తం కూడా షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. మనీ లాండ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే గతంలో సిబిఐ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని ఈ రోజు ఏకకాలంలో దాదాపు 4 ప్లేసెస్ లో రైడ్స్ అయితే కొనసాగిస్తున్నారు. సుమిత్ర, అంటే ఉదయం నుంచి జరుగుతున్న రైడ్స్ లో ఇప్పటికే 11.6 కోట్లకు సంబంధించి కూడా జప్తు చేసినట్టుగా తెలుస్తోంది, హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే షెల్ కంపెనీస్ ఉన్నాయి, అనుబంధంగా మరికొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ సోదాలు ఇంకా ఎంత సమయం కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 4 ప్లేసెస్ హైదరాబాద్ లో 4 చోట్ల, హైదరాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజల్స్ ప్రాంతాల్లో మొత్తం 4 ప్లేసెస్ లో అటు సోదాలు అయితే ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు. సురాన్ గ్రూప్ సంబంధించిన కంపెనీలతో పాటు వాటి అనుబంధ కంపెనీలు, షెల్ కంపెనీలు సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన కంపెనీలు, మరోవైపు ఎనర్జీ సంబంధించిన కంపెనీలు, కొన్ని షెల్ కంపెనీలు కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం. సోదాలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ రైట్స్ లో ఇప్పటికే 11.65 క్రోర్స్ ఆస్తులను కూడా జప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా బ్యాంక్ లావాదేవీలు, వీటి అన్ని సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ సంబంధించిన కంపెనీ నిర్వాహకులను విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.